రుజువుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద ప్రభువా ప్రతి మానవునికి తొందరపాటు ఉందని, ఈ తొందరపాటు వలన మనుషుల కుటుంబాలు పతనా స్థితికి వెళ్తాయని, ఈ పతన స్థితికి పారిపోతున్నటువంటి ఆ కుటుంబాలలో ప్రభువా తొందరపాటు తీసుకోవాలనేటువంటి వాస్తవాన్ని మీరు తెలిపారు అయ్యా. అంత మాత్రమే కాదు, తొందరపాటు కలిగినటువంటి తండ్రి యోధ ఇస్కరియోతు కూడా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. తొందరపాటులో ఉన్నటువంటి ప్రభువా అననీయ సభ్యులు కూడా వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజంగా తొందరపాటు వలన తండ్రి ఎంత నష్టం కలుగుతుందో, నిండు జీవితాన్ని నీ పోలికలు ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని పోగొట్టుకుంటారన్నటువంటి వాస్తవాన్ని తెలిపారు. అందుకే ప్రభువా హెజ్కేలుతో మీరు మాట్లాడుతున్నారు. హెజ్కేలు, ఈ ఎముకలకు జీవం లేదు, ఈ ఎముకలు మాట్లాడలేవు, ఈ ఎముకలు నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. కానీ నేను పలికినట్టు నువ్వు పలికితే ఈ ఎముకలు నడుస్తాయి, ఈ ఎముకలకు నరాలు కప్పుకుంటాయి, ఈ ఎముకలకు శరీరాన్ని కప్పబడుతుంది అన్నటువంటి వాస్తవాన్ని మీరు తెలిపారయ్యా. ఆదాముని ఎలాగైతే ప్రభువా మట్టిని తీసుకుని మీరు ఊపిరి ఊదారో, అదే ఊపిరిని తండ్రి మీరు హెజ్కేలులో పెట్టి ఆ ఎముకల వైపు ఊదుతున్నప్పుడు అవన్నీ కూడా గొప్ప సైన్య సమూహముగా మార్చబడ్డాయి. ఎంత గొప్పవాడవనైనా ఎముకలతో కూడా మీరు మాట్లాడగల శక్తి సంపన్నులు. ఎముకలకు జీవాన్నిచ్చినట్టుగా ఎండిపోయినటువంటి బ్రతుకులలో మీరు జీవమునిచ్చి తొందరపాటును తొలగించి సజీవులుగా నీ ఎదుట నిలబెట్టిన గొప్ప దేవుడమైనందుకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క జీవితాన్ని ఈ స్థితిని కలిగించినందుకు నీకు స్తోత్రాలు. వారి కుటుంబాల్లో ప్రభువా ఎవరి యొక్క నిస్సహాయ స్థితి, ఎవరి యొక్క సహాయం లేకుండా ప్రతి సహాయము కూడా నీ సన్నిధిలో కనిపెట్టుకుంటూ బ్రతకాలన్నటువంటి తీర్మానం చేసుకున్నారు అయ్యా. నీ బిడ్డలు సమస్యల ద్వారా, శ్రమల ద్వారా, మనుషుల యొక్క మాటల ద్వారా కొట్టు మిట్టాడుతున్నప్పుడు ప్రభువా పడకుండా, తొందరల్లో ప్రభువా కాలు జారకుండా ప్రభువా నీ సహాయము కొరకు ఎదురు చూస్తుండగా నీ సహాయము కుటుంబము దైత్యమని అడుగుతున్నాం ప్రభువా. వారి యొక్క సమస్యలలో, వారికున్నటువంటి ఇబ్బందులలో, వారికున్నటువంటి ఇరుకులలో మీరు మాత్రమే విశాలత కలుగజేయవాడని నన్ను స్తోత్రాలు తండ్రి. మా పిల్లల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఉపకరించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం కుటుంబంలో తొందరపాటు లేకుండా, ఏ కుటుంబంలో తండ్రి తలబడకుండా ప్రభువా, ఏ కుటుంబంలో కాలు జారకుండా ప్రభువా ప్రతి సమస్యకు పరిష్కారం నీవే అని, ప్రతి సమస్యను తొలగించేవాడవు నీవే అని, ప్రతి సమస్యకు పరిష్కారముగా మీరుండి ప్రభువా ప్రతి సమస్యను తొలగించి నామానికి మహిమ తెచ్చుకోమని తన విత్తమైన మాటలు ప్రభువా అవి నీ మాటలుగా ప్రభువా, విత్తమైనటువంటి ఆలోచనలు నీ ఆలోచనలుగా ప్రభువా మోకరించిన ప్రతి కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంత శ్రేష్టమైన మాటలు మీరు పలికినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న వాక్యంలో ప్రభువా ఎవరు కూడా వారి హృదయం నుండి తొడిచి వేయబడకుండా ప్రతిరోజు కూడా నెమరు వేసే భాగ్యము దయచేయండి అయ్యా. అయ్యా ఒక పూట ఆహారం తినకపోయిన సంతోషమే, ఒక పూట మేము పస్తున్న సంతోషమేనైనా నీ మాటలు ఎప్పుడైతే మేము జ్ఞాపకం చేసుకుంటామో మా కుటుంబాలకు ఎంతగానో ఆశీర్వాదం, కుటుంబాల నెమ్మదిని పరుస్తాయి, కుటుంబాల సమాధానం పరుస్తాయి, కుటుంబాల తొందరపాటు లేకుండా కలిగిస్తాయి ప్రభు నీ మాటలు. అటువంటి శ్రేష్టమైన ఆలోచనలతో నడిపించి నీ సహాయముతో ప్రతి కుటుంబంలో కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు, ఇక్కడ చేరి వచ్చిన వారందరికీ, ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకును, మానికమ్మ గారి కుటుంబానికును, వారి పిల్లలకును, మంత్రులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే.